మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ మాట అన్నారు? నేను ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉండే రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తాను. గోదావరి తప్ప ఎక్కడ వరి పంట వేసినా ఇబ్బందుల్లో పడతాం. ఫ్రెండ్స్, జనరల్గా చూసుకుంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో మనకి వర్షాలు అనేవి పడతాయి ఫ్రెండ్స్ బాగా. బట్ అలాంటిది ఈ నెలలో ఎండాకాలాన్ని మించిపోయి ఎండల తీవ్రత ఉండడం కూడా మనం గమనిస్తున్నాం. దానికి గల కారణం కూడా మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, ఎల్నినో ఎఫెక్ట్. బట్ ఎల్నినో ఎఫెక్ట్ అంటే ఏంటి అనేది కొంతమందికి తెలియకపోవచ్చు. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తానండి. నెక్స్ట్ ఏంటంటే, మన భారతదేశం ఎందుకు వర్ష ఆధారిత దేశం అని అంటామంటే, మన భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉంటారు కదా. సో వ్యవసాయం చేయాలి అనుకుంటే ఖచ్చితంగా వాటర్ ఉండాలి. ఆ వాటర్ కావాలనుకుంటే వర్షాలు పడాలి. నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ మన భారతదేశాన్ని జియోగ్రఫికల్ గా నార్త్ అండ్ సదరన్ ఇండియా కింద డివైడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ ఇండియా ఇలా ఉంటది కదా, మ్యాప్ సరిగ్గా లేకపోతే నన్ను ఏమనుకోకండి. ఫస్ట్ నార్త్ ఇండియా, తర్వాత సౌత్ ఇండియా కదా. జస్ట్ ఫిజికల్ గా డివైడ్ చేస్తున్నాను అంతే, ఇది బైఫర్కేషన్ కాదు. నెక్స్ట్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా కదా. నార్త్ ఇండియాలో ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్ వర్షాలు పడకపోయినా, ఎందుకంటే అక్కడ ఇండస్ అవ్వచ్చు, గంగా అవ్వచ్చు, బ్రహ్మపుత్ర అవ్వచ్చు, అవి రైన్ తో సంబంధం లేకుండా నిత్యం పారుతానే ఉంటాయి వాటర్. బట్ మనకు అలా కాదు. కృష్ణా, గోదావరి, నర్మదా, తాపి ఇలాంటి నదులన్నీ రైన్ ఫెడెడ్ వాటర్, రైన్ ఫెడెడ్ రివర్ ఫ్రెండ్స్. అంటే వర్షం పడితే మాత్రమే, వర్షం ఎక్కువైతే ఎక్కువ ఉప్పొంగితే, అసలు వర్షం పడకపోతే డ్రైన్ అయిపోతాయి కూడా ఫ్రెండ్స్, అంటే డ్రై అయిపోతాయి. అలాంటి పరిస్థితులు మనకి గంగా, కృష్ణా, గోదావరి, నర్మదా, తాపి అనే నదులు. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, గోదావరి బెల్ట్, ఆంధ్రప్రదేశ్ లో గోదావరి బెల్ట్ మినహాయించి ఎక్కడా రైస్ వేయొద్దు అని చెప్పారు ఫ్రెండ్స్. అంటే గోదావరి బెల్ట్ లో మాత్రమే రైస్ పండించడానికి అనుకువగా ఉంటుంది, వర్షాలు పడవు కదా కాబట్టి అని చెప్పారు ఫ్రెండ్స్. ఆయన చెప్పిన దాంట్లో అసలు తప్పలేదు, కరెక్ట్ గా చెప్పారు ఆయన. నెక్స్ట్ ఏంటంటే, రైస్ కి కావాల్సింది ఎక్కువ వాటర్ ఉండాలి ఫ్రెండ్స్. ఎక్కువ వాటర్ ఉంటే మాత్రమే రైస్ అనేది పండుతుంది. రైస్ ఒకటి, చెరుకు ఒకటి, ఇలాంటి వాటికి రైస్ వాటర్ ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే, అసలు ఈ వర్షాలు ఏ విధంగా ఇంపాక్ట్ అవుతాయి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీనికి ఒక కొటేషన్ ఉంటుంది, ఫర్ ఇండియా ది మాన్సూన్ ఈజ్ నాట్ జస్ట్ ఏ స్ట్రెచ్ ఆఫ్ రైనీ డేస్ బట్ ఇట్స్ ఏ లైఫ్ లైన్ ఆఫ్ అవర్ ఎకానమీ. అంటే వర్షాకాలం అనేది కేవలం రోజువారీ వర్షాలే కాదు, ఇది మన జీవితాల మీద, అంటే ఎకానమీ మీద ఇంపాక్ట్ చేస్తుందని దీని అర్థం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే, మనం పండగలు చేసుకుంటాం కదా. కరెక్ట్ గా మీరు చూడండి, సంక్రాంతి పండగ ఎప్పుడు చేసుకుంటాం? మనకి చేతికి పంట వచ్చినప్పుడు పండగ చేసుకుంటాం ఫ్రెండ్స్. అంటే మనం కృతజ్ఞతగా, భూమికి కృతజ్ఞతగా, దేవుడికి కృతజ్ఞతగా చెప్పుకొని మనం పండగలు చేసుకుంటాం ఫ్రెండ్స్. సో మనకి చేతికి పంట రావాలంటే ఖచ్చితంగా వర్షం రావాలి కదా. మన కల్చర్ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ మాన్సూన్ అనేది. లేకపోతే మన దేశానికి ఏ విధమైన నష్టం వస్తుంది అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ వర్షాలు లేకపోతే రైతులకి నష్టం వస్తుంది అనుకుంటాం. రైతులకు ఒక్కరికే కాదు ఫ్రెండ్స్, రైతులకి నష్టం వస్తుంది. తర్వాత మన మీద కూడా భారం, ఆర్థిక భారం పడుతుంది. గవర్నమెంట్ మీద కూడా ఆర్థిక భారం పడుతుంది ఫ్రెండ్స్. ఎలాగో చెప్తాను చూడండి. మన మీద ఆర్థిక భారం ఎలా పడుతుంది? రైతులు వర్షాలు పడకపోతే పండించరు, అంటే పండకపోతే ఏమవుతుంది? క్రాప్ తగ్గిపోతుంది. క్రాప్ తగ్గిపోవడం వల్ల మనం ప్రొడక్షన్ అయితే ఉండదు ఫ్రెండ్స్. అప్పుడు ఏమవుతుంది? ప్రొడక్షన్ తగ్గడం వల్ల డిమాండ్ పెరుగుతుంది, అంటే రేట్లు పెరిగిపోతాయి ఫ్రెండ్స్. దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు ఎకానమీ పరిభాషలో డిమాండ్ అండ్ సప్లై అని ఉంటుంది ఫ్రెండ్స్. డిమాండ్ ఏంటి? నాకు 10 కేజీలు టమాటోస్ కావాలి, మార్కెట్లో కేవలం 10 కేజీలు ఉన్నాయనుకోండి, నాకు కావాలి, వేరే వాళ్ళకి కావాలి, వేరే వాళ్ళకి కావాలి. సో ఇక్కడ ఈ పర్సన్ అనే అమ్ముకునే పర్సన్ ఎంత ప్రైస్ అయినా పెంచొచ్చు. బట్ నాకు కేవలం 2 కేజీలే కావాలి. మార్కెట్లో 100 కేజీలు ఉన్నాయనుకోండి, 100 కేజీలు ఉన్నాయనుకోండి సపోజ్. ఈ 100 కేజీలు ఉన్నప్పుడు నాకు 2 కేజీలే కావాలి. మిగిలిన వ్యక్తులకు కూడా కేజీ, మహా అయితే 2 కేజీలు కావాలనుకోండి. అప్పుడు ఈ పర్సన్ ఎంత పడితే అంత పెంచడానికి ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే డిమాండ్ ఉండదు. డిమాండ్ లేనప్పుడు సప్లై లేనప్పుడు డిమాండ్ పెరుగుతుంది. ఒకవేళ సప్లై పెరిగింది అనుకోండి, డిమాండ్ తగ్గిపోద్ది. డిమాండ్ తగ్గింది అనుకోండి, ప్రైస్ కూడా తగ్గిపోద్ది ఫ్రెండ్స్. డిమాండ్, ప్రైజ్, సప్లై ఇవి పూర్తిగా ఎకానమీలో కొంచెం డీటెయిల్డ్గా వెళ్తే కానీ అర్థం అవ్వవు. సో అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ డిమాండ్ ఫ్రెండ్స్. మన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి. మన దగ్గరే కాదు, ఇక్కడ కరెక్ట్గా ఒక ఊర్లో 10 మంది ఉన్నారు. 10 మంది దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. మనం 10 మంది బయటికి వెళ్ళి ఫోన్ కొనుక్కుందాం అనుకున్నారు, ఒక ఐఫోన్ కొనుక్కుందాం అనుకుంటే ఒకే ఫోన్ ఉంది. బట్ అక్కడ వాడు ఏం చేస్తాడు? అప్పుడు వాడు ఇష్టం వచ్చిన రేట్ చెప్తాడు. అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఒకే ప్రొడక్ట్ ఉంది కాబట్టి, సప్లైలో ఒకటే ఉంది కాబట్టి వాడు ఇష్టం వచ్చిన రేట్ చెప్తాడు. అదే ప్రతి ఒక్కరి దగ్గర
రూ. 1,00,000 ఉన్నాయి. బట్ అక్కడ ఫోన్లు ఒక 100 ఫోన్లు ఉన్నాయనుకోండి, వాడి ఇష్టం వచ్చినట్టు రేట్ చెప్పడు. ఎందుకంటే వాడు ఎంత కుదిరితే అంత తొందరగా అమ్మేసుకోవడానికి చూస్తాడు. సో ఇక్కడ ఎకానమీ కూడా అలాగే వర్తిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫార్మర్స్ పండించకపోతే ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ప్రొడక్షన్ తగ్గిపోతే ఫుడ్ మీద ఇంపాక్ట్ పడిపోతుంది ఫ్రెండ్స్. ఫుడ్ సెక్యూరిటీ మీద ఇంపాక్ట్ పడిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, మనం కొనుక్కోవడానికి ప్రయత్నిస్తాం, అక్కడ ప్రైస్ పెరిగిపోతుంది. దాన్నే ఇన్ఫ్లేషన్ అంటాం ఫ్రెండ్స్. ఎకానమీ పరిభాషలో ఇన్ఫ్లేషన్ అంటాం. నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అంటే, గవర్నమెంట్ ఏం చేస్తుంది, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మీరు వినే ఉంటారు, చాలా మంది తీసుకుంటారు కూడా, కోటాలు అంటారు కదా, అంటే రేషన్స్. ఈ రేషన్స్ లో మనం బియ్యం కొనుక్కుంటాం. బియ్యం ఎంత కొనుక్కుంటాం, ఫెయిర్ ప్రైజెస్ కి, చాలా తక్కువ ప్రైజెస్ కొనుక్కుంటాం. మార్కెట్ లో అదే బియ్యం కేజీ బియ్యం కొనాలంటే మినిమం 50 to 60 రూపీస్ పెడతాం కదా. అదే మనం కోటాలోకి వెళ్తే ఎంతకి ఇస్తాడు వాడు, 4 రూపీస్ 5 రూపీస్ కూడా ఇస్తాడు ఫ్రెండ్స్ బియ్యం. అది ఎలా జరుగుతుంది, ఈ రైతుల దగ్గర గవర్నమెంట్ అనేది కొనుక్కొని దీన్ని స్టోర్ చేసి, ఎక్కడైతే నెసెసిటీ ఉంటుందో, అంటే పావర్టీ లెవెల్స్ ఉంటాయి కదా, బేసిక్ నీడ్స్ కు ఫుడ్, షెల్టర్, క్లాత్, బేసిక్ నీడ్స్ కదా హ్యూమన్ కి. గవర్నమెంట్ బాధ్యత ఏంటి, ఫుడ్ అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ బాధ్యతలోకి వస్తుంది ఫ్రెండ్స్. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఆకలిని ఎలిమినేట్ హంగర్ అన్నమాట. ఆకలిని తీర్చడానికి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని ఉపయోగించుకొని ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ పల్సెస్ అవ్వచ్చు, రైస్ అవ్వచ్చు, వీట్ అవ్వచ్చు, ఏదైనా పంచదార కూడా ఇస్తారు. సో ఇక్కడ ఇవన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ పండించే ఫార్మర్ దగ్గరే ప్రొడక్షన్ లేనప్పుడు గవర్నమెంట్ ఎక్కడ నుండి కొంటది, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ ప్రతిదీ కాస్ట్ పెరిగిపోతుంది ఫ్రెండ్స్. ఈ ఎల్నిన్ ఎఫెక్ట్ చాలా తీవ్రంగా పడుతుంది మనకి పంటలు పండకపోతే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటో చెప్పనా, గవర్నమెంట్ రీసెంట్ గా ఇథనాల్ ఫ్లెక్సీ ఫ్యూయల్ అని తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఫ్లెక్సీ ఫ్యూయల్ అంటే ఇథనాల్ బ్లెండింగ్ ఫ్యూయల్. ఇథనాల్ తయారు చేయడానికి మనకి ఫుడ్ క్రాప్స్ పడతాయి, ఫుడ్ క్రాప్సే తీసుకుంటారు ఫ్రెండ్స్. ఇథనాల్ తయారు చేయడానికి ఫుడ్ క్రాప్స్ ఏంటంటే రైస్ తీసుకుంటారు, వీట్ తీసుకుంటారు, మైదా తీసుకుంటారు, ఇలా రకరకాల ఫుడ్ క్రాప్స్ తీసుకుంటారు ఫ్రెండ్స్. ఇలా ఫుడ్ క్రాప్స్ తీసుకున్నప్పుడు ఫార్మర్స్కి దీంట్లోనే ఎక్కువ అమౌంట్ వస్తుంది సార్ ఫ్రెండ్స్. ఎందుకంటే రైస్ డైరెక్ట్ గా కన్జంప్షన్ చేసే దానికన్నా కమర్షియల్ గా అమ్ముకుంటేనే ఎక్కువ అమౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఫార్మర్స్ కూడా వాళ్ళకి అమ్ముకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ ఇంకొక ఈ ఫ్యాక్టర్ వల్ల కూడా ఫుడ్ ఇన్సెక్యూరిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. మీకు చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, సరిగ్గా వర్షాలు పడకపోతే మన జేబులకి చిల్లులు పడడం ఖాయం ఫుడ్ ఇన్సెక్యూరిటీ వల్ల. ఇది వన్ ఆఫ్ ద మేజర్ డిసడ్వాంటేజ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే, మనం ఇండియన్ మాన్సూన్ సిస్టమ్ గురించి కూడా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకు వర్షాలు పట్టలేదు, అసలు ఎన్ని రకాల మాన్సూన్స్ ఉన్నాయన్నది తెలుసుకోగలిగితే ఇండియన్ మాన్సూన్ సిస్టమ్ గురించి తెలుసుకోగలుగుతాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇండియన్ లో 2 టైప్స్ ఆఫ్ మాన్సూన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే సౌత్ వెస్ట్, తర్వాత నార్త్ ఈస్ట్. ఈ సౌత్ వెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మాన్సూన్ ఫ్రెండ్స్. ఇదే మెయిన్ మన ఫార్మింగ్ సెక్టర్ ని డిసైడ్ చేసేది సౌత్ వెస్ట్ మాన్సూనే. ఇండియన్ మ్యాప్ లైట్ గా వేయడానికి ప్రయత్నిస్తాను, బాగోపోతే ఏమనుకోకండి, జస్ట్ రఫ్ మ్యాప్ వేయడానికి చూస్తాను. ఇండియా మ్యాప్. నెక్స్ట్ ఇది నార్త్ ఇండియా, ఇది సౌత్ ఇండియా ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, మన నార్త్ ఇండియాలో గంగా, బ్రహ్మపుత్ర, ఇండస్ అనే నదులు ఉంటాయి, ఇవి నిత్యం పారుతూ ఉంటాయి. బట్ ఇక్కడ మనకు మాత్రం కృష్ణ, గోదావరి, తాపి, నర్మదా ఇలా నదులు ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి రైన్ ఫెడెడ్, వర్షం పడితే మాత్రమే ఇవి పొంగుతాయి, లేకపోతే రావు. అసలు వర్షాలు తీవ్రత తగ్గిపోయింది అనుకోండి, వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోయి ఆరిపోవచ్చు, మొత్తం ప్లేన్ అయిపోవచ్చు. సో ఇక్కడ విషయం ఏంటంటే, మనకి బాగా ఇంపాక్ట్ పడుతుంది ఫ్రెండ్స్. ఈ మాన్సూన్ అనేది సౌత్ ఇండియా మీద ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. సౌత్ ఇండియాలో ఎక్కువ మేజర్ స్టేట్స్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, తమిళనాడు అవ్వచ్చు, కేరళ అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు. ఈ బెల్ట్ బాగా ఇంపాక్ట్ పడుతుంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే, ఎక్కువ రైస్ పండించేది అంటే నార్త్ సైడే, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా. నెక్స్ట్ ఏంటంటే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్. ఇక్కడ రైస్ ఎక్కువ పండిస్తారు, ఎందుకంటే అక్కడ అలువేల్ సాయిల్ అని ఉంటుంది ఫ్రెండ్స్, మోస్ట్ ఫెర్టైల్ సాయిల్. ఇంక ఇదంతా జియోగ్రఫీలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో మీకు ఈ వర్షాలు పడకపోవడం వల్ల కామన్ మ్యాన్ కి, గవర్నమెంట్ కి ఏ విధమైన ఇంపాక్ట్ పడుతుందో చెప్పాను కదా. నెక్స్ట్ ఏంటంటే, నార్త్ ఈస్టర్న్ మాన్సూన్ గురించి, సౌత్ వెస్టర్న్ మాన్సూన్ గురించి చెప్తానన్నాను కదా. చూడండి, నార్త్ ఈస్టర్న్ మాన్సూన్ అంటే ఇండియా ఉంది కదా, ఇండియాలో కేరళ పాయింట్ దగ్గర, కేరళ టిప్ దగ్గర ఇక్కడ ఎంటర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది సౌత్ వెస్టర్న్ మాన్సూన్ అంటారు దీన్ని. ఇది ఇలా వెళ్ళిపోయి ఇండియా గుండా నెక్స్ట్ మళ్ళీ ఇదే రిటర్న్ అవుతుంది ఫ్రెండ్స్. దాన్నే నార్త్ ఈస్టర్న్ మాన్సూన్ అంటారు ఫ్రెండ్స్, ఆర్ రిటరేటింగ్ మాన్సూన్, అంటే తిరిగి రావడం అని అంటారు ఫ్రెండ్స్.
ఫస్ట్ మనకి సౌత్ వెస్టర్న్ మాన్సూన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సౌత్ వెస్టర్న్ మాన్సూన్ ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు? జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మంత్లో ఉంటుంది. జూలై అయిపోయింది, మాన్సూన్ రాలేదు. అంటే వచ్చింది అరాకొరా పడ్డాయి. నెక్స్ట్ ఆగస్టు సగం రోజులు అయిపోయాయి, అయినా సరిపోలేదు. నెక్స్ట్ సెప్టెంబర్ చూడాలి, సెప్టెంబర్లో ఎలా ఉంటుందో. ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల తీవ్రత పెరిగి సెప్టెంబర్లో కూడా వర్షాలు పడే అవకాశాలు లేవు అంటున్నారు. బట్ నార్త్ ఈస్టర్న్ మాన్సూన్లో మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో ఉంటాయి ఫ్రెండ్స్. అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎక్కువ తుఫాన్లు వస్తూ ఉంటాయి. మనకి బాగా ఎక్కువ తుఫాన్లు అవి వస్తూ ఉంటాయి. సైక్లోన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి నార్త్ ఈస్టర్న్ మాన్సూన్లో. అక్కడ ఎక్కువ మీకు ఇది రాబీ సీజన్ ఫ్రెండ్స్. రాబీ అంటే మాన్సూన్ కాకుండా మిగిలిన టైంలో పంటలు పండిస్తాం కదా, పల్సెస్ ఎక్కువ ఇవి పండుతాయి. రైస్ పండలేదు, ఈ వర్షాలు మన పల్సెస్కి ఎక్కువ వర్షాలు ఉండకూడదు ఫ్రెండ్స్. వర్షాలు ఎక్కువ ఉన్నాయంటే పల్సెస్ పాడైపోతాయి. ఈ టైంలో మనకి ఎక్కువ వర్షాలు పడతాయి చూడండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో తుఫాన్లు ఎక్కువ వస్తాయి. అది మేజర్ ఇంపాక్ట్, అది కన్ఫర్మ్. అది చాలా ఇబ్బంది పెడుతుంది తుఫాన్లు. నెక్స్ట్ ఏంటంటే మీకు చెప్పాను అనుకుంటున్నాను, నార్త్ ఈస్టర్న్ మాన్సూన్, సౌత్. ఇంకొకటి ఏంటంటే మన భారతదేశం అనేది ఎందుకు ఇంత ఇబ్బంది పడుతుందంటే 70% ఆఫ్ అగ్రికల్చర్ మన మాన్సూన్ మీద డిపెండ్ అయి ఉన్నది ఫ్రెండ్స్. అది మేజర్ ప్రాబ్లం. మన మాన్సూన్ మీద డిపెండ్ అయి ఉండడం వల్ల 70% ఆఫ్ అగ్రికల్చర్ డ్యామేజ్ అవుతుంది. అంటే ప్రొడక్షన్ లేకుండా పోతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇన్ఫ్లేషన్ ఎలా వస్తుందో. ధరలు పెరిగిపోతాయి. ప్రొడక్షన్ ఎప్పుడైతే లేదో డిమాండ్ ఉంటుంది, ప్రొడక్షన్ ఉండదు. అంటే ప్రతి ఒక్కరికి ఆహారం అనేది నెసెసిటీ. సో డిమాండ్ ఉంటుంది, ప్రొడక్షన్ ఉండదు. బట్ అప్పుడు ఏమవుతుంది? ధరలు పెరిగిపోతున్నాయి. ఆ ధరలు ఎవరి మీద పడుతున్నాయి? కామన్ మ్యాన్ మీద పడతాయి. ఇటు రైతులు ఒక్కడే నష్టపోరు ఫ్రెండ్స్. రైతులతో పాటు కామన్ మ్యాన్ నష్టపోతారు. కామన్ మ్యాన్తో పాటు గవర్నమెంట్ కూడా ఎక్కువ అమౌంట్ పెట్టి ప్రొక్యూర్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు కోటా బియ్యం కొంటున్నాం కదా, కోటా బియ్యం అవి కూడా గవర్నమెంట్ పండించదు కదా, రైతులు పండిస్తారు. రైతుల దగ్గర నుండి తీసుకుంటది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రైతుల దగ్గర లేనప్పుడు ఎక్కడ నుండి తీసుకుంటది? రైతులు ఎంత డిమాండ్ చేస్తే అంత ఇవ్వాల్సిందే. అప్పుడు ఆ బడ్డెన్ ఎవరి మీద పడుతుంది? గవర్నమెంట్ మీద పడుతుంది. ఆ గవర్నమెంట్ మీద పడిందంటే గవర్నమెంట్ తీసుకోదు, మళ్ళీ ఆ బడ్డెన్ మళ్ళీ మన మీద పడుతుంది. ఎలాగా? ట్యాక్సుల రూపంలో. గవర్నమెంట్ అంటే ఒక పర్టికులర్ మినిస్టర్ జేబులో తీసి కొండ కదా. ఆ మినిస్టర్ పబ్లిక్ సర్వెంట్ మినిస్టర్ అనేవాడు. ఎమ్మెల్యే అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ కింద వస్తారు ఫ్రెండ్స్. అంటే ప్రజలకి సేవ చేయడానికి ఉంటారు. బట్ వాళ్ళకి అమౌంట్ ఎలా వస్తుంది అంటే ట్యాక్సెస్ రూపంలో మనం కడతాం కదా. గవర్నమెంట్ రన్ చేసేది ట్యాక్సెస్ రూపంలో మనం కడతాం కదా. మళ్ళీ అది ప్రజల మీద, వెల్ఫేర్ స్కీమ్స్ మీద, నెక్స్ట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద ఖర్చు పెడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ హెల్త్ అనేది కేవలం అంటే రోగం వచ్చినప్పుడే కాదు, ఫుడ్ ప్రొవైడ్ చేయడం కూడా బేసిక్ కమ్యూనిటీ కింద వస్తుంది ఫ్రెండ్స్. అందుకే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంటాయి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే కోటాలు. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మాన్సూన్ ఒక్క దాని వల్ల ఎంత ఇంపాక్ట్ పడుతుందో చూసారా?